నమస్తే, వెల్కమ్ టు ఈటీవీ స్పెషల్ ఎక్స్ప్లెయినర్స్. ఒకప్పుడు సరిహద్దుల్లో తుపాకులు గర్జించేవి. సర్జికల్ స్ట్రైక్స్తో శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవాళ్ళు. కానీ ఇప్పుడు భారత్ వ్యూహం మార్చింది. ఆయుధం పట్టకుండానే, యుద్ధం ప్రకటించకుండానే పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అప్పట్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ ఇప్పుడు సింధు నదీ జలాల విషయంలో తీసుకుంటోన్న కఠిన నిర్ణయాలతో పాక్ గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేస్తోంది. కాదు గొంతెండేలా చేస్తోంది. ఎంత గగ్గోలు పెట్టినా తొనకడం బెనకడం ఏమీ లేదు. చుక్క నీరు వదిలిపెట్టడం లేదు. అసలు సింధు జలాల ఒప్పందం ఏంటి? భారత్ ఎందుకు ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టింది? పాకిస్తాన్ ఎందుకు విలవిల్లాడుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. గతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి బుద్ధి చెప్పటానికి భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్లోని జైషే మహమ్మద్, లష్కర్ ఇ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలతో సహా 9 ఉగ్రవాద శిబిరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. నిజానికి ఆ యుద్ధం కొనసాగుంటే ఈ పార్టీకి ఎప్పుడో పాకిస్తాన్ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకొని పోయేది. నూర్ఖాన్ బేస్ వద్ద భారత్ చేసిన బీభత్సమే అందుకు నిదర్శనం. అయితే అది సైనికపరమైన దెబ్బ. కానీ ఇప్పుడు భారత్ వేస్తోన్న అడుగులు అంతకంటే శక్తివంతమైనవి. 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత్ పూర్తిగా వైఖరి మార్చుకుంది. రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అన్న ప్రధాని మోదీ మాటలు నిజం చేస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు నదులైనటువంటి రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులుంటాయి. పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్కు హక్కులు కల్పించారు. అయితే ఈ నదులపై కూడా విద్యుత్ ఉత్పత్తి వంటి కొన్ని పరిమిత హక్కులు భారత్కున్నాయి. గత 60 ఏళ్లుగా ఎన్ని యుద్ధాలు జరిగినా ఈ ఒప్పందం చెక్కు చెదరలేదు. కానీ పాక్ తన బుద్ధి మార్చుకోకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండడంతో భారత్ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి తన వాటా నీటిని ఒక్క చుక్క కూడా వదలకుండా వాడుకోవాలని నిర్ణయించుకుంది. ఒప్పందం నిలిపివేత తర్వాత భారత్ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. యుద్ధం తర్వాత చర్యలు తాత్కాలికమనుకున్న పాకిస్తాన్కు ఇక్కడ భారీ షాక్ తగిలింది. భారత్ చేపట్టిన, వేగం పెంచిన ఆ ప్రాజెక్టు వివరాలు ఒకసారి చూద్దాం. మొదటిది షాపూర్ కండి డ్యామ్. రావి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. దీనివల్ల పాకిస్తాన్కు వెళ్లే అదనపు నీరు నిలిచిపోయి పంజాబ్, జమ్మూ కాశ్మీర్లోని వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రెండవది తులబుల్ నావిగేషన్ ప్రాజెక్టు. జీలం నదిపై ఉన్న ఈ ప్రాజెక్టు పాక్ అభ్యంతరాల వల్ల దశాబ్దాలుగా ఆగి ఉంది. ఇప్పుడు భారత్ ఈ ప్రాజెక్టుకు కొత్త బ్లూ ప్రింట్ను సిద్ధం చేసి పనులు మొదలుపెట్టింది. ఇక మూడవది పకాల్ దుల్. చీనాబ్ నది ఉపనదిపై నిర్మిస్తున్న మొదటి భారీ స్టోరేజ్ డ్యామ్ ఇది. ఇవే కాకుండా సావల్కోట్, బుర్సర్ వంటి మరో 7 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సాగునీరు, విద్యుత్ కోసం పాకిస్తాన్ పూర్తిగా ఎండిపోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ చర్యలతో పాక్ నాయకత్వం తీవ్ర ఆందోళనలో ఉంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇది నీటిని ఆయుధంగా మార్చడమని అంటున్నారు. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, భారత్ చర్యలు యుద్ధానికి దారి తీస్తాయని హూంకారాలు, ఘీంకారాలు వినిపిస్తున్నారు. పాక్ వాతావరణ మార్పుల మంత్రి ముసాదిక్ మాలిక్ అయితే భారత్ మా నీటిని ఆపాలని చూస్తే ఆ చేతులను నరికేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్ ఈ బెదిరింపులకు ఏ మాత్రం లొంగడం లేదు. ఇండియాస్ పొజిషన్ ఆన్ ది సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్పష్టం.
సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రోత్సాహం కారణంగా ఆ ఒప్పందాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఉగ్రమూకలకు మద్దతు విషయంలో పాకిస్తాన్ విశ్వసనీయమైన శాశ్వతమైన చర్యలు చేపట్టాలి. its support for cross-border terrorism. ఇంతకు ముందు కూడా సింధు నదీ జలాల ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు సరిపోదని, దీనికి కాలం చెల్లిందని ఐక్యరాజ్య సమితిలోనే భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తేల్చి చెప్పింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రక్షణ రంగ నిపుణులు స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్గా అభివర్ణిస్తున్నారు. తుపాకీతో యుద్ధం కంటే నీటి సరఫరాను నియంత్రించడం ద్వారా పాక్ నవనాడుల్ని కుంగదీయవచ్చని విశ్లేషిస్తున్నారు. ఉదాహరణ చూద్దాం. రావి నది ఎండిపోవడం వల్ల లాహోర్ నగరంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోతున్నాయి. నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో దెబ్బ అదుర్స్ కదు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. చేస్తున్న తప్పులకు పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ తన గెడ్డపై ఉగ్రవాద ఫ్యాక్టరీలను మూసివేసే వరకు భారత్ నీటి పట్టును వీడకూడదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పాక్ మారకపోతే భవిష్యత్తులో పాకిస్తాన్ నీటి చుక్కల కోసమే కాదు, అస్తిత్వం గురించి కూడా పోరాడాల్సి వస్తుందన్నది పచ్చి నిజం.